హాయ్ గైస్ రివ్యూ ఆఫ్ హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్. ఈ మూవీ 1 అవర్ 56 మినిట్స్‌తో ప్రైమ్ అండ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీని 2010లో యానిమేషన్‌గా రిలీజ్ చేశారు గైస్. ఇప్పుడు ఆ మూవీ డైరెక్టర్ ఆ మూవీని లైవ్ యాక్షన్‌లో తీశాడు. నాకైతే 2010లో వచ్చిన యానిమేషన్ మూవీ అయితే చాలా ఇష్టం. చాలా బావుంటుందది. అండ్ ఈ వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టండి గైస్, మనకు కొంచెం సపోర్ట్‌గా ఉంటుంది. ఇంకా ఈ మూవీ బేసిక్ స్టోరీ ఏంటంటే, ఒక రాజ్యంలో డ్రాగన్స్ ఉంటాయి. ఆ రాజ్యంలో వాళ్ళు డ్రాగన్స్‌ని చంపాలి అని చూస్తా ఉంటారు. కాకపోతే మన హీరో ఏంటంటే వాటిని చంపకూడదని ఉంటాడు. అప్పుడు ఏం జరిగింది? మన హీరో వాటిని కాపాడాడా లేదా అని మనం మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే ఫస్ట్ హాఫ్ యావరేజ్‌గా ఉండి సెకండ్ హాఫ్ బావుంది గైస్. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్‌కేఎస్ చూడొచ్చు. అడల్ట్ సీన్స్ అయితే ఏముండవు. మూవీలో నాకు బాగా నచ్చిందేంటంటే సీజీ అండ్ వీఎఫ్ఎక్స్ చాలా బావున్నాయి. అండ్ యానిమేషన్‌కి, లైవ్ యాక్షన్‌కి డిఫరెన్స్ ఏంటో చూపిచ్చారు. చాలా బాగా చూపిచ్చారనమాట. నాకైతే మూవీ చూడంగానే ఒక మంచి ఫీల్ వచ్చింది గైస్. అంటే లైవ్ యాక్షన్ ఎంత బావుంటదా అనేసి. అండ్ ఆ సీజీలో ఆ డ్రాగన్స్ చూపియడం గాని చాలా బాగా చూపిచ్చారు గైస్. నాకు మూవీలో క్యారెక్టర్సే కొంచెం డల్ అనిపించినియి. అంటే ఏంటంటే యానిమేషన్‌లో ఒక రకంగా ఉంటాయి. మూవీలో ఒక రకంగా ఉంటాయన్నమాట. అందువల్ల కొంచెం డల్ అనిపించినియి అంతే. అండ్ మూవీలో స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ చాలా బావుంటాయి. అండ్ లొకేషన్స్ కూడా చాలా బావుంటాయి. అండ్ మూవీలో హిక్ అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ కూడా చాలా బావుంటుంది గైస్. బట్ యానిమేషన్‌కి దీనికి పోల్చుకుంటే కొంచెం డల్ అనిపించింది. మీరు మాత్రం ఆ యానిమేషన్ చూడకుండా ఇది చూస్తే మాత్రం మీకేం అనిపించదు. మీకైతే బావుందేలాగే ఉంటదంతే. అండ్ మూవీలో చూపించిన డ్రాగన్స్ కూడా చాలా క్యూట్‌గా ఉంటాయి. చాలా బావుంటాయన్నమాట. ఇంకా మూవీలో ఎమోషన్ కూడా ఉంటుంది. బావుంటుంది అది కూడా. అది కూడా డ్రాగన్స్ అండ్ మన హీరో మధ్యలో బావుంటుంది. సో, ఓవరాల్‌గా మూవీ ఎలా ఉందంటే నాకైతే నచ్చింది గైస్. సో, ఓవరాల్‌గా నా రేటింగ్ వచ్చేసి 3 ఔట్ ఆఫ్ 5.